తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పుల్ల గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కారణంగా గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణలో 19 మందిపై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీ మంగళవారం గ్రామానికి చెందిన పాతల నాగరాజును ఒక మహిళ వ్యవహారంలో 4 నిందితులు కత్తులతో దాడి చేసి హత్య చేసిన నేపథ్యంలో నిందితులను భీమడోలు సీఐ యూజే విల్సన్ నేతృత్వంలో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. శుక్రవారం రాత్రి గ్రామంలోని పడమటి మాలపల్లికి చెందిన కొందరు హత్య కేసు నిందితుల ఇల్లు గృహోపకరణాలకు నిప్పు పెట్టి హల్చల్ చేశారు. ఓ కారు పూర్తిగా కాలిపోగా వారి ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అల్లరి ముక్కను చెదరగొట్టారు. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా గ్రామంలో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు కారకులుగా 19 మందిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ మదీనా బాషా మీడియాకు తెలియజేశారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తూ అందరి మన్నవులు చూరకుంటున్న హోంగార్డుల సేవలు అభినందనీయమని కడప జిల్లా ఎస్పీ షల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. 63వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంగార్డుల పరేడ్ను పరిశీలించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హోంగార్డ్స్ వ్యవస్థ పోలీసు బలగాలకు సహాయకారిగా ఒక బలంలా ఆవిర్భవించిందని, అనంతర కాలంలో పోలీస్ వ్యవస్థలో భాగమయ్యారని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్, నేర దర్యాప్తు, కంప్యూటర్ విధుల్లో ఎక్కడైతే అవసరముందో అన్ని చోట్ల సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కనుక మనం ఇంకా నియమ నిబద్ధతతో క్రమశిక్షణతో మంచిగా డ్యూటీ చేస్తూ మన జిల్లాకు మన హోంగార్డ్ ఫ్రెండ్స్ కి అందరికి శుభాకాంక్షలు. ఈ రోజు హోంగార్డ్ రేజింగ్ డే రోజు మీరు చేసింది పరేడ్ చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. సో అందరికి కాంగ్రాచులేషన్స్. పరేడ్ కమాండర్, కంటింజెన్స్ కమాండర్ అందరికి ఎక్సలెంట్ పరేడ్ చేశారు. హోంగార్డ్స్ ఒక కాన్సెప్ట్, పోలీస్ ఫోర్స్ కి ఒక స్ట్రెంగ్త్, సపోర్ట్ ఉండాలని ఆ ఆలోచనతో ఈ కాన్సెప్ట్ వచ్చింది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు పోలీస్ ఫోర్స్ ఒక పార్ట్ అయిపోయారు. ఏదైతే పోలీస్ డ్యూటీస్ ఉన్నాయి, కోర్ పోలీస్ ఫంక్షన్స్, అన్ని ఫంక్షన్స్ లో మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ కమ్యూనిటీ పోలీసింగ్, క్రైమ్ వర్క్, అదర్ వర్క్స్ లైక్ కంప్యూటర్ వర్క్. ఎక్కడైతే ఎక్స్పర్టీస్ కావాలి అక్కడ హోంగార్డ్స్ సిన్సియర్లీ పనిచేస్తున్నారు. టెక్నికల్ ఎక్స్పర్టీస్ కూడా మీరు చూపిస్తున్నారు. హోంగార్డ్స్ వల్ల పోలీస్ ఫోర్స్ కి ఒక బలం వచ్చింది, ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. దీనికి సంబంధించి మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హోంగార్డ్స్ వెల్ఫేర్ గురించి ఈ కడప డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సేమ్ యాజ్ అదర్ పోలీస్ ఫోర్స్ మెంబర్స్, వెల్ఫేర్ సంబంధించి ఏదైతే కావాలి మన ఆర్గనైజేషన్స్ ద్వారా, కమిటీ ద్వారా ఉన్నతాధికారి మీరు దృష్టికి తీసుకోండి. మన తరఫు నుంచి 100% హోంగార్డ్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేస్తాం. ఇంకా హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఇంత స్మార్ట్, ఇంత డెడికేటెడ్, ఇంత పోలీస్ ఫోర్స్ కాంట్రిబ్యూషన్ ఇంకా బాగా చేయాలా మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఆల్ సీనియర్ ఆఫీసర్స్, ఏఆర్ సంబంధించి ట్రైనర్స్ అందరికీ హోంగార్డ్ రేజింగ్ డేకి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ప్రపంచం ఆర్థిక మందగమనం గురించి మాట్లాడుతున్న ప్రస్తుత తరుణంలో మన దేశం వృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలు ప్రతి రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ భారతదేశ అభివృద్దిలో నారీశక్తి పాత్ర గణనీయంగా పెరిగిందని, దీని ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని తెలియజేశారు. వలస పాలన నాటి మూలాలను పూర్తిగా బదిలించుకుని దేశాభివృద్దిలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వృద్ధి ఇంజిన్ గా భారత్ ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. आप सभी को नमस्कार। जहां हिंदुस्तान टाइम्स समिट में देश विदेश से अनेक गणमान्य अतिथि उपस्थित हैं, मैं आयोजकों और जितने साथियों ने अपने विचार रखे, आप सभी का अभिनंदन करता हूं। अभी शोभना जी ने 2 बातें बताई जिसको मैंने नोटिस किया। एक तो उन्होंने कहा कि मोदी जी पिछली बार आए थे तो ये सुझाव दिया था, इस देश में मीडिया हाउस को काम बताने की हिम्मत कोई नहीं कर सकता, लेकिन मैंने की थी। और मेरे लिए खुशी की बात है कि शोभना जी और उनकी टीम ने बड़े चाव से इस काम को किया। और देश को जब मैं अभी प्रदर्शनी देख के आया, मैं सबसे आग्रह करूंगा कि इसको जरूर देखिए। इन फोटोग्राफर साथियों ने पल को ऐसे पकड़ा है कि पल को अमर बना दिया है। दूसरी बात उन्होंने कही, और वो भी जरा मैं शब्दों को जैसे मैं समझ रहा हूं, उन्होंने कहा कि आप आगे भी, एक तो ये कह सकती थी कि आप आगे भी देश की सेवा करते रहिए, लेकिन हिंदुस्तान टाइम्स ये कहे आप आगे भी ऐसे ही सेवा करते रहिए। तो मैं इसके लिए भी विशेष रूप से आभार व्यक्त करता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల మేలు కోసం చిత్తశుద్దితో పనిచేస్తుంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. ఒంగోలు హెచ్సీఎం కళాశాల వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి డీబీవీ స్వామి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో వైద్య విద్యా రంగాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు రాజనదొర, పుష్పశ్రీవాణి. ప్రతి రంగంలో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారన్న ప్రధాని మోదీ. భారతదేశాభివృద్దిలో నారీ శక్తి పాత్ర పెరిగిందని వెల్లడి. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.